హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అయితే మొన్న ఒకసారి చేస్తే అసలు సరిగ్గా రాలేదు కదా, ఈసారైనా బాగా చేద్దామని మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను. సాంబారు పెసరపప్పుతో చేస్తే బాగుంటుందా, కందిపప్పుతో చేస్తే బాగుంటుందా అని అడిగాను. అయితే తను చెప్పింది అన్ని పప్పులు కలిపి చేస్తే చాలా బాగుంటుందని చెప్పింది. సరే కదా అని చెప్పేసి కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, వేపిన శనగపప్పు, వేరుశనగపప్పు అన్ని పప్పులు కలిపేసి చేశాను. చేస్తే అదేమో కలర్ఫుల్గా వచ్చింది, కానీ టేస్ట్ అసలు బాగాలేదు. మా బ్రదర్ వచ్చిన తర్వాత భోజనం పెట్టాను. అయితే తిని ఏంటి టేస్ట్ అదొకలా ఉంది, ఏమి వేసావు అని అడిగాడు. చెప్పాను అన్ని పప్పులు వేసాను, మనం చట్నీ చేస్తాం కదా ఆ పప్పు కూడా వేసాను, అన్ని పప్పులు వేస్తే బాగుంటుందంట అందుకే వేసానని చెప్పా. అయితే వాడు తిట్టేశాడు, ఇంకెందుకు ఇడ్లీ రవ్వ బియ్యం కూడా వేయలేకపోయావా, చట్నీ పప్పులు వేసినప్పుడు అప్పుడు శుభ్రంగా ఇడ్లీ చట్నీ సాంబార్ అన్నీ కలిపి తిన్నట్టు ఉంటుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టేసి తినకుండా వెళ్ళిపోయాడు. ఇందులో నా తప్పేముంది చెప్పండి ఫ్రెండ్స్, అన్ని పప్పులు అన్నారు కదా అని చెప్పి అన్ని పప్పులు వేస్ట్ చేశాను.